హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్జున్తో సంయుక్త మీరు జున్ను వాళ్ళ అమ్మగారిని తీసుకుని గుడికి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే అసలు అక్క ఇప్పుడు ఏం చేయబోతుంది? సంయుక్తగా ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మిగా గుడికి ఎలా వస్తుంది అని చెప్పి జాను కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక లక్కీ ఏమో, అమ్మ ఈరోజు కనుక నువ్వు గుడికి రాకపోతే ఖచ్చితంగా మీరిద్దరూ ఒకటే అన్న విషయం నాకు కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి అప్పుడు నాన్నకు ఖచ్చితంగా నీ ఫోటోలు చూపిస్తాను అని లక్కీ అనుకుంటూ ఉంటుంది. ఇక అంతా కూడా గుడికి వచ్చేస్తారు. మనీషా దేవి అని ఇద్దరు కూడా మరొక కారులో గుడికి వస్తారు. మిత్ర సంయుక్త ఇద్దరు కూడా అలా పక్క పక్కన నిలబడి గుడిలో అర్చన చేయించుకుంటూ ఉంటారు. మిత్ర లక్ష్మిల పేరున అర్చన చేయించండి అని సంయుక్త అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక దాంతో సంయుక్త, ఏంటి మిత్ర గారు అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? తన కోడలు బతికి ఉందని అరవింద ఆంటీ నమ్మకం, అందుకే అరవింద ఆంటీ సంతోషం కోసం లక్ష్మి గారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటుంది. సంయుక్త పేరు మీద కూడా అర్చన చేయించండి అని చెప్పి ఇక అలా లక్ష్మి సంయుక్త పేరు మీద కూడా అర్చన చేయిస్తుంది. ఇదంతా చూస్తున్న మనీషకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి సంయుక్త గారు, మీరెందుకు లక్ష్మి గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, మరేం లేదు మనీషా, తను కూడా చూడ్డానికి నాలాగే ఉంటుందన్నారు కదా, తనని నేను సిస్టర్ లాగా భావిస్తున్నాను, అందుకే ఇలా తన పేరు మీద పూజ చేస్తున్నాను. అరవింద ఆంటీ నమ్మకం నిజమయ్యి తను బతికి ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటుంది. ఖచ్చితంగా మీరిద్దరూ ఒకటేనని నాకు ఇంకొకసారి ప్రూవ్ అయింది అని చెప్పి మనీష మనసులో అనుకుంటుంది. కానీ నిజం తెలిసినా కూడా నేను మిత్రకి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు కనుక నువ్వే లక్ష్మివని మిత్రకు చెప్పినా కూడా మిత్ర నమ్మడు. ఒకవేళ నమ్మినా కూడా ఆ రోజు నువ్వు నా క్లాస్మేట్ అని నేనెందుకు అబద్ధం చెప్పానా అని మిత్ర నన్ను అసహించుకుంటాడు. ఈ దేవి అనే ఆంటీ వల్ల అనవసరంగా నేను ఇరుక్కుపోయాను అని చెప్పి మనీష అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సంయుక్త, మా డాడ్ ఫోన్ చేస్తున్నారు మిత్ర గారు, నేను ఇప్పుడే వెళ్ళి ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి అలా పక్కకు వెళ్తుంది. కాసేపటికి జున్ను అర్జున్ ఇద్దరు కూడా గుడికి వస్తారు. ఏంటి అంకుల్ మీరొక్కళ్ళే జున్నుని తీసుకుని వచ్చారు, అమ్మ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే వస్తుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అసలు ఈ జున్ను వాళ్ళ అమ్మను నేను ఇప్పటి వరకు చూడలేదు, కనీసం ఈరోజైనా చూడాలి అని మిత్ర అనుకుంటాడు. ఖుషి వాళ్ళ అమ్మ నాన్న వివేక్ వీళ్ళంతా కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు జాను కూడా అక్కడే నిలబడి ఉంటుంది. అక్క లక్ష్మిలాగా గుడికి వస్తానంది, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి అలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి లక్ష్మి జున్ను తల్లిగా చీర కట్టుకొని గుడికి వస్తుంది. ఇక అలా గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అదిగో అమ్మ వచ్చేసింది అని చెప్పి లక్కీ లక్ష్మిని చూసి పరిగెత్తుకుంటూ అమ్మ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక అలా మిత్ర జున్ను తల్లి ఎవరో చూడాలని అనుకుంటాడు. కానీ అక్కడ జనాలందరూ కూడా అడ్డుగా ఉండడంతో లక్ష్మి ఫేస్ మిత్రకి కనిపించదు. ఇక అలా లక్కీ పరిగెత్తుకుంటూ వచ్చేసావా అమ్మ అని చెప్పి నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను, సంయుక్త ఆంటీ అచ్చం నీలాగే ఉంటారని అన్నాను కదా, ఆవిడ అక్కడే ఉన్నారు, పదమ్మ నీకు తనని పరిచయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే నేను ప్రదక్షిణలు చేసి వస్తాను లక్కీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సంయుక్త చీర కట్టుకున్నప్పుడల్లా జున్ను ఎందుకు తనని అమ్మ అని పిలుస్తున్నాడు? ఒకవేళ జున్ను తల్లి లక్ష్మి అయి ఉంటుందా? ఈ రోజుతో తేలిపోతుంది అని చెప్పి మనీష కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా పక్కకు వచ్చి అలా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అలా జనాల మధ్యలో ప్రదక్షిణలు చేస్తున్న లక్ష్మిని చూడగానే మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. లక్ష్మి అంటూ ఇక అలా పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఏంటి మనీష షాక్ అయ్యావా అని చెప్పి లక్ష్మి మనీషకి షాక్ ఇస్తూ ఉంటుంది. నువ్వు బతికి ఉన్నావా? బతికి ఉండి ఇన్ని రోజులుగా సంయుక్తగా నటిస్తూ నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి మనీష అంటూ ఉంటే అవును మనీష, నువ్వు గెస్ చేసింది కరెక్టే, సంయుక్తని నేనే, లక్ష్మిని నేనే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంత మోసం చేస్తావా అందరినీ? ఇప్పుడే వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని మిత్రకి చెప్పేస్తాను.
ఇక జీవితాంతం మిత్ర నిన్ను అసహించుకునేలాగా చేస్తాను అని చెప్పి మనీష ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఇక అప్పుడు చిటికెలు వేస్తూ లక్ష్మి మనీషాని పిలుస్తుంది. ఇక ఇదంతా కూడా జాను చూస్తూ ఉంటుంది. ఇదేంటి అక్క లక్ష్మిలాగా మనీషకి ఎదురుపడిందేంటి, అసలు అక్క ప్లాన్ ఏమై ఉంటుంది అని చెప్పి జాను ఇప్పుడు కనుక బావగారు అక్కను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి మనీషకి వార్నింగ్ ఇస్తూ, చూడు మనీషా, మిత్ర గారికి నిజం చెప్పేస్తావా, వెళ్ళి చెప్పేయి, అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? నాకైతే ఎటువంటి నష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడు మిత్ర గారికి దూరంగానే ఉంటున్నాను. కానీ నష్టం జరిగేది మాత్రం నీకే, ఎందుకంటే నువ్వు మిత్ర గారిని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో ఆరాటపడుతున్నావు. కానీ ఇప్పటి వరకు మిత్ర గారిని నువ్వు సొంతం చేసుకోలేకపోయావు. నువ్వు బెదిరించడం వల్ల ఇన్ని రోజులుగా నేను మిత్ర గారికి దూరంగా లేను. నేను మాటిచ్చాను కాబట్టే, ప్రాణం పైన నేను మాట తప్పే రకాన్ని కాదు కాబట్టే ఇన్ని రోజులు మిత్ర గారికి దూరంగా ఉన్నాను. కానీ నువ్వు దేవి అని అత్తయ్య గారికి నా చెల్లెల మీద లేనిపోనివన్నీ చెబుతూ వివేక్ని జానుని కూడా దూరం చేయాలని చూస్తున్నావు. నువ్వు నా జీవితం నాశనం చేయాలని చూసినా నేను భరించాను. కానీ నా చెల్లెలు జాను జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేస్తూ ఉంటే చూస్తూ నేను ఊరుకోను. ఎలాగైనా సరే ఈ పెళ్ళిని నువ్వే ఆపాలి. నువ్వు కనుక వివేక్ కుషీల పెళ్ళి ఆపకపోతే అప్పుడు నేనే మిత్ర గారి కళ్ళ ముందుకి వచ్చేస్తాను. జరిగిందంతా కూడా మిత్ర గారికి చెప్పేస్తాను. ఇకప్పుడు మిత్ర గారు జీవితంలో కూడా నిన్ను పెళ్లి చేసుకోడు. మేమంతా కలిసి సంతోషంగా ఉంటాం. అలా చేయమంటావా అని చెప్పి లక్ష్మి మనీషని బెదిరిస్తూ ఉంటే, వద్దు, నువ్వు మళ్ళీ మిత్ర జీవితంలోకి రావద్దు. అయినా ఒకవేళ ఆ వీడియో నేను చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, కేసుని రీఓపెన్ చేపిస్తాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యేలాగా చేసింది నువ్వేనని నేను మళ్ళీ నీ మీద కేసు పెడతాను అని చెప్పి అలా లక్ష్మి మనీషని బెదిరిస్తూ ఉంటుంది. తెలివితేటలు నీ ఒక్కదాని సొంతం అనుకోకు మనీషా, నేను చెప్పింది గుర్తుంది కదా, జాను వివేక్ల పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఇప్పుడు వివేక్ కుషిల పెళ్ళి ఆపే బాధ్యత కూడా నీదే. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా నేను మిత్రగారి కళ్ళ ముందుకి వచ్చేస్తాను. మిత్రగారికి ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు దూరం అయ్యానో మొత్తం కూడా చెప్పేస్తాను. నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ తెలుసా? జున్ను మరెవరో కాదు, మిత్రగారి వారసుడు, మిత్రగారి రక్తం అని చెప్పి ఇక అలా లక్ష్మి మనీషకి నిజం చెప్పేస్తుంది. దాంతో మనీష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, జున్ను నీ కొడుక అని అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటే, అవును మనీష, మిత్ర గారు నన్ను అసహించుకోవచ్చు, కానీ జున్ను ఆయన కన్న కొడుకు కాబట్టి కన్న కొడుకుని మిత్ర గారు దూరం చేసుకోలేరు కదా, జున్ను కోసమైనా సరే ఆయన మారుతారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీషకి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక తను ఒక్కసారిగా చూసేసరికి లక్ష్మి అక్కడి నుండి మాయమైపోతుంది. అసలు ఇదంతా కళ నిజమా, నేను నమ్మలేకపోతున్నాను. లక్ష్మి బతికి రావడం ఏంటి, జున్ను లక్ష్మి కొడుకేంటి అని చెప్పి ఇక అలా మనీష ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత ఇదే విషయం గురించి మనీష దేవ్యానికి చెబుతూ ఉంటే దేవ్యాని కొట్టి పడేస్తుంది. అసలు ఏమైంది మనీష, నీకు పిచ్చిగాని పట్టిందా? అసలు సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటవడం ఏంటి? నువ్వేదో కలగాని ఉంటావు, పట్టపగలే కలలు కంటున్నావా అని చెప్పి దేవి అని మనీష మీద మండిపడుతూ, దయచేసి పూజను డిస్టర్బ్ చేయకు మనీష అని చెప్పి అలా మనీషకి చివాట్లు పెడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్కీ సంయుక్త దగ్గరికి వస్తుంది. ఇక సంయుక్త ఫోన్ మాట్లాడి వచ్చి, నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నా, ఎక్కడ లక్కీ అని అడుగుతూ ఉంటుంది. అమ్మ ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి జున్నుతో, జున్ను అమ్మ ఎక్కడ అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే, అమ్మకు ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, అందుకే ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరిని పక్కపక్కన నిలబెట్టి చూద్దామనుకుంటే అమ్మ మళ్ళీ మిస్ అయింది, నా అనుమానం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది అని చెప్పి లక్కీ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి మొత్తానికి మనీషకైతే సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేననే క్లారిటీ వచ్చేసింది. ఇక అలా లక్ష్మి కూడా కావాలని ప్లాన్ ప్రకారం మనీషని గుడికి రప్పించి తనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.